తమ్ముడు ఎమ్మెల్యే, అన్న అదే పార్టీలో సీనియర్ నేత, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఇద్దరు సొంత అన్నదమ్ములనే విషయం మర్చిపోయి పరస్పరం తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల వ్యవహారం విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు. జిల్లాలో ఆయన తర్వాత అంతటి పేరున్న నాయకుడు దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు. 90ల్లో రాజకీయాలు చేసిన ఆయన వివాదరహితుడు, స్నేహశీలిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాజకీయ వారసులుగా కుమారులు కొండపల్లి కొండబాబు, డాక్టర్ అప్పలనాయుడు ఎదిగిన అప్పలనాయుడు సోదరుడు కంటే దూసుకుపోయారు. పైడితల్లి నాయుడు పెద్ద కుమారుడు కొండలరావు ఒక దఫా ఎంపీపీగా పనిచేసినా ఆ తర్వాత కేవలం రాజకీయ పదవులకే పరిమితమయ్యారు. అప్పలనాయుడు బొబ్బిలి, విజయనగరం పార్లమెంట్ స్థానాలకు ఎంపీగా పోటీ చేసి 2 దఫాలు ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా 2014 ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాటి నుంచి ఆయనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు మొదలుకొని అంగన్వాడీ కార్యకర్తలు, రేషన్ డీలర్ల వరకు లక్షలాది రూపాయలు వసూలు చేసి అడ్డగోలుగా పార్టీ వారికి కట్టబెట్టారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. దీనిపై అనేకసార్లు టీడీపీ నేతలతో పాటు ఆయన సోదరుడు కొండపల్లి కొండలరావు సైతం పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు సైతం చేశారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి సోదరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. చీపురుపల్లి ఎమ్మెల్యే మృణాలినిని మంత్రివర్గం నుంచి తప్పించడంతో జిల్లాలో మేజర్ కమ్యూనిటీ కాపులకు కనీసం జిల్లా పార్టీ అధ్యక్ష పదవినైనా ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఈ పదవి కోసం ఎమ్మెల్యే కేఏ నాయుడు, ఆయన సోదరుడు కొండబాబు తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టారు. ఎవరికి వారు వేర్వేరు సభలు పెట్టుకుని అన్నదమ్ములన్న సంగతి మరిచి తిట్టుకోవటం మొదలెట్టారు. అన్న కొండలరావు నియోజకవర్గంలో బలపడితే తనకు ఇబ్బంది ఎదురవుతుందనో, తనకన్నా బలమైన నాయకుడు అవుతాడనే భయమో తెలియదు కానీ ఆయన్ను మొదటి నుంచి అప్పలనాయుడు దూరం పెడుతున్నారు. భీమసంగి షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ పదవిని కొండబాబు ఆశిస్తే ఎమ్మెల్యే హోదాలో వేరొకరికి కట్టబెట్టే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ క్యాడర్ అండా తన వైపే ఉండాలని, అన్నవైపు వెళ్లకూడదని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. తానేం తక్కువ తినలేదన్నట్లు అన్న సైతం తమ్ముడితో తాడోపేడో తేల్చుకోవడానికి సన్నద్ధమయ్యారు. నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక వర్గం తయారు చేసుకోవడమే కాకుండా తమ్ముడి జోరుకు చెక్ పెట్టాలని రాజకీయ ఎత్తుగడలు వేయటం మొదలుపెట్టారు. ఫలితంగా వారం క్రితం కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కేఏ నాయుడు అన్నపైనే నిప్పులు చెరిగారు. తనకు మంత్రి పదవి రాకుండా అన్నే అడ్డుకున్నాడని, రోజుకొక పిటిషన్ తనపై పెట్టిస్తున్నారని తీవ్ర పదజాలంతో కార్యకర్తల ముందు చిందులు తొక్కారు. గజపతినగరం నియోజకవర్గం టీడీపీలో ఇప్పుడు అన్నదమ్ముల సవాల్ నడుస్తోంది. ఈశ్వర్, సీనియర్ కరెస్పాండెంట్, విజయనగరం.